నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈరోజు ఒక ధర్మ సందేహం. ఈ రోజుల్లో, ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ కూడా ఆడవాళ్ళు ఇంతకుముందు అయితే వంటింటికి అంకితం అయ్యేది, కానీ ఇప్పుడు అందరూ కూడా జాబ్ చేస్తున్నారు. ఈ లైఫ్ స్టైల్కి అనుగుణంగా పాపిట్లో బొట్టు అనేది చాలా మంది, కొంతమంది మర్చిపోతుండొచ్చు, కొంతమంది కావాలని పెట్టుకోకుండా ఉండొచ్చు ఆఫీస్లకి వెళ్తున్నవారు. సో ఈ విధంగా పాపిట్లో పెళ్ళైన వాళ్ళు పాపిట్లో బొట్టు పెట్టుకోకపోతే భర్తకి ఏమన్నా అపకారం జరుగుతుందంటారా? అసలు పెట్టుకోకుండా ఉండొచ్చా? అంటే ఇక్కడ మనం శాస్త్రంగా తీసుకుంటే కనుక ఖచ్చితంగా మగవాళ్ళ సౌభాగ్యం కోసమే ఆడవాళ్ళు ధరించడం అనేది ఉంది బొట్టు. సరే, ఇప్పుడు మనకి ఏమంటాం, ఆడవాళ్ళు వాళ్ళుగా బొట్టును వదిలేయటం అనేది, ఇప్పుడు ఇక్కడ పెట్టే బొట్టు సరే, నుదుట బొట్టు అనేది పక్కన పెడదాం. సో మామూలుగా చిన్న బొట్టు ఇక్కడ ఏదైతే పెట్టేది ఉందో ఆ బొట్టే కనపడనట్టుగా పెడతాం అనేది కూడా ఇవాళ రోజుల్లో రెగ్యులర్గా చూస్తున్న విషయమే మనం. తర్వాత రెండోది వచ్చేప్పటికి రకరకాల రంగులు, అంటే మనకి శాస్త్రం చెప్పింది సింధూరం ధరించడమైనా ఉంది, లేదా అచ్చ కుంకుమ ధరించడమైనా ఉంది. కానీ ఇవాళ మనం రకరకాలు అంటే ఇప్పుడు మనం ఏ రంగు బట్టలు వేసుకున్నామో ఆ రంగుకు సంబంధించిన బొట్టులు పెట్టుకోవటం అనేది, మ్యాచింగ్ అనేది. సో ఇవన్నీ మరి శాస్త్రంగా తీసుకుంటే తప్పు ఉంది. సరే, కొంతవరకు మనం క్షమించడం అనేది ఏదైనా వస్తే, లేదా వదిలేయటం అనేది ఏదైనా వస్తే, పెళ్లి కానంత వరకు ఏదో కొంతవరకు దాన్ని పక్కన పెడదాం. కానీ పెళ్ళైన వాళ్ళకైతే కనుక ఖచ్చితంగా ఈ పాటించవలసిన అవసరం అయితే కనుక చాలా ఎక్కువే ఉంటుంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, కొన్ని కంపెనీలు కూడా వీటికి వ్యతిరేకంగా ఉండటం అనేది కూడా ఆడవాళ్ళకి కొంత ఇబ్బంది. అంటే కొన్ని సాఫ్ట్వేర్లు ఇలాంటి వాళ్ళు అందరికీ కామన్గా యూనికోడ్గా ఉండటం అనే దానికోసం అని చెప్పి, యూనిటీ కోసం ఆ రకంగా ఉండటం కోసం వాళ్ళు అందరినీ ఒకటే రకమైన కట్టుబొట్టు, దానివల్ల వీళ్ళకి మనసులో అయ్యో నేను తప్పు చేస్తున్నాను అనే భావన ఉన్నప్పటికీ కూడా మరి అక్కడ ఉద్యోగరీత్యా వాళ్ళకి తప్పటం లేదు. సో అలాంటి వాళ్ళకి అంటే ఎప్పుడు కూడా భగవంతుడు చూసేది సూక్ష్మత. అంటే మీరు పెట్టుకోవాలని బాగా మనసులో ఉండి కూడా పెట్టుకోలేని పరిస్థితులు మీకు వచ్చినప్పుడు దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడు. కానీ నేను ఒక ప్యాషన్, దేవుడు ఉన్నాడా, చూశాడా, నేను ఇప్పుడు ఈ బొట్టెట్టుకుంటేనే మా ఆయన ఆరోగ్యం బాగుంటుందా, బొట్టు తీసేస్తే మా ఆయనకి అనారోగ్యం వచ్చేస్తుందా అని వితండవాదం అనేది ఉన్నప్పుడు దానికి ఎప్పుడో అప్పుడు శిక్ష పడుతుంది. అంటే ఈ ఏమంటాం, ఇలాంటి మన ధర్మాలు ఏవైతే సనాతన ధర్మాలు కానీ, లేదా మన హిందూ మెథాలజీ దాన్ని ఏదైతే ఉంటుందో అవన్నీ పూర్తిగా కర్మ చుట్టూ తిరుగుతాయి. సో అంటే మీ పాత కర్మ అనేది ఏదైతే ఉందో దాంట్లో మీ పుణ్యం అనేది చాలా బలంగా ఉందనుకోండి, మీరు కొద్దిగా ఈ బొట్టు పెట్టుకోకపోయినా మీ భర్త కొంతవరకు రక్షించబడచ్చు. సో అందుకని నేను బొట్టు పెట్టుకోకపోయినా మా ఆయనకి ఏం అవ్వలేదండి, పిండి రాయిలాగా ఉన్నాడు అంటే ఉంటుంది, దెబ్బ పడినప్పుడు దెబ్బ పడుతుంది. అది ఆ కర్మ అనేది. ఇప్పుడు మనం బ్యాంకులో ఒక బ్యాలెన్స్ దాచుకున్నాం, సో దాన్ని నెమ్మదిగా ఖర్చు పెట్టేస్తున్నాం, ఇంక కొన్నాళ్ళప్పటికి బ్యాంకులో జీరోనే ఉంటుంది కదా బ్యాలెన్స్. అలాగే మనం ఆచరించవలసిన పుణ్యకర్మ ఒక్కొక్కటి తగిలిపోతుంది. మీరు చేసే ఈ ఆచరించకపోయిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ఎప్పుడైతే మీ కర్మ అక్కడ పాత కర్మ అంతా కూడా దాంట్లో ఉన్న పుణ్యం అంతా కూడా మైనస్ అయిపోయింది అనుకోండి, ఇమీడియట్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. సో అందుకని ఇదే పరిస్థితిలో, అంటే ఇదే రకంగానే, అందుకే మనం ఒకసారి తప్పు చేసిన వాళ్ళకి వెంటనే శిక్ష పడుతుంది, తప్పు చేసినా కూడా వెంటనే శిక్ష పడకుండా తప్పించుకునే వాళ్ళు బోల్ మంది ఉంటారు. దానివల్ల ఏమవుతుంది, తప్పు చేయకూడదు అనుకున్న వాడికి కూడా వాడే శుభ్రంగానే ఉన్నాడు, అన్ని తప్పులు చేస్తే అనుకుంటాం. కానీ వాడు రక్షించబడుతున్నదంతా కూడా పాత కర్మ వల్ల రక్షించబడుతున్నాడు. కానీ అది ఎప్పుడైతే మైనస్ అయిపోతుందో మించి రెట్లు ఇబ్బంది పడటం అనేది గ్యారంటీగా ఉంటుంది. ఎందుకని ఈ బొట్టు పెట్టుకోవాలి అంటే కనుక, సాక్షాత్ సీతాదేవి అక్కడ పెట్టుకుని తన యొక్క కాపురాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తన రక్షణగా, అంటే అక్కడ ఒంటరిగా ఉన్నప్పటికీ కూడా రావణాసురుడు ఆమెనేమి చేయలేకపోయాడు. ఎందుకంటే అదే ఆమెకి శ్రీరామ రక్షలాగా ఉపయోగపడటం అనేది జరిగింది. అందుకే ఆంజనేయుడు అడుగుతాడు, ఎందుకమ్మా నువ్వు ఇక్కడ బొట్టు పెట్టుకున్నావు అని చెప్పి. రాముడు
చల్లగా ఉంటాడు అని చెప్తే ఆంజనేయ స్వామి కూడా ఒళ్ళంతా సింధూరం పెట్టుకుంటాడు కదా. అలాగా అందుకని ఎందుకు ఏంటి అంటే దీనికి ఏంటి అంటే కనుక మనకుండే ఏదైతే ఈ మణిపూర చక్రాలు కానీ అంటే వివిధ 7 చక్రాలు ఉంటాయి కదా మనకి. సో అవి ఇక్కడ ఉత్తేజం పొందటం అనేది ఉంటుంది. సో భర్త ఎప్పుడు కూడా ఆయన దృష్టి అనేది వెంటనే అక్కడ పట్టణం అనేది ఉంటుంది కదా. ఆయన బయట తిరిగి అంటే ఇప్పుడంటే ఆడ మగ ఇద్దరు బయటకు వెళ్తున్నారు, కానీ పాత కాలంలో వచ్చేప్పటికి సంపాదన అనేది భర్త హక్కు, మాత్రమే ఇంటి పని అట్లన్నీ చూసుకోవటం అనేది ఆడవాళ్ళది. అందుకని కానీ బయట తిరిగి వచ్చిన మనిషికి ఈ నరఘోష కానీ లేదా ఇతర చెడు శక్తులు కానీ ఎక్కువ రావడానికి ఉంటుంది. కాబట్టి ఆ బొట్టు వంక నేను చూడగానే అది నాలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని అంతా తీసేస్తుంది. సో దానివల్ల మరి నా యొక్క ఆరోగ్యం కానీ నా యొక్క స్థితిగతులు కానీ పెరగటం అనేది ఉంటుంది. సో తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే మీరైనా సరే దేవుడి దగ్గర కూర్చుని ఆ బొట్టును మీరు చూడగలిగే స్థాయికి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా దేవతల యొక్క దర్శనం అవడానికి ఉంటుంది, లేదా మీ యొక్క ఈ ఏకాగ్రత పెరగడానికి ఉంటుంది. సో ఇన్ని సూక్ష్మ ధర్మాలు వాటిలో నిర్దేశించబడి ఉన్నాయి. సో మనకేంటి బొట్టు వల్ల ఏమవుతుంది అంటే బొట్టు వల్ల కూడా అవుతుంది. సో దేనివల్లైనా అవుతుంది. ఒక్క చిన్న పరమాణువు వల్ల మొత్తం ప్రపంచమే నాశనం అయిపోతున్నప్పుడు ఈ బొట్టు వల్ల ఎన్నైనా జరగచ్చు. సో కానీ దేనికి ఉండే విలువ దానికి మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అది మనని రక్షింపజేయటం అనేది 100% నిజం. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు గురువు గారు, ధన్యవాదాలు.